సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన గొప్ప దేవుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. గత కాలమంతా నీ కృపగల రెక్కల నీడలో కాచి కాపాడిన కరుణామయుడా, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీ కృపను బట్టి మీరు మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఉదయకాల ఆరాధనలో నీకు మహిమకరముగా సమస్తమును కూడా జరిగించుకున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము. అదే విధముగా సాయంకాల ఆరాధనలో కూడా ఆత్మదేవునిగా మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనలో స్తుతులకు పాత్రుడుగా పరిశుద్ధాత్మ దేవునిగా ప్రతి ఒక్కరిని తాకిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి దేవా, నీకే స్తోత్రములు. వాక్య ధ్యాన పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవునిగా తండ్రి నీ యొక్క శక్తిని విడుదల చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీ రక్తములో కడగబడిన వారిగా, నీ ఆత్మ చేత నింపబడుతూ నడిపింపబడుతున్న వారిగా మా జీవితాలలో నిత్య వెలుగు ఉండాలి అంటే నీ వాక్యము అనే వెలుగును ధరించుకొని జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ చేత నింపబడి అనుదినము నీ యొక్క సన్నిధిలో గడుపుతూ నీ వాక్యము చేత నింపబడుతూ వాక్యానుసారముగా జీవిస్తూ నీ మాటకి లోబడుతూ అపవాదిని జయిస్తూ నీ రాకడ కొరకు సిద్ధపడే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకై వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకే వందనాలు. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ జీవితంలో స్థిరపడినట్లుగా పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేస్తున్నందుకు మీకు వందనాలయ్యా. తండ్రి నీకే వందనాలు. ఎంతకాలం బ్రతుకుతామో మాకు తెలియదు, ఎన్ని దినాలు జీవిస్తామో మాకు తెలియదయ్యా. ఉన్న పాటున నీ వచ్చుచుండగా నీ కొరకు నాయన మేము నాయన సిద్ధపడే వారిగా ఉండుటకు నాయన నీ శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీకే వందనాలు నాయన. ఈ సాయంకాల వేళ ప్రభువా నీ సన్నిధిలోనికి నాయన తీసుకొని రాబడిన ప్రతి కానుకను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాము. బిడ్డలు వారి కష్టార్జితములో చాపిన ప్రతి హస్తము యేసు నామములో దీవించబడును గాక అని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కానుక నీ నామ మహిమ ఘనత కొరకు నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై వాడుకొనమని, నీ నామమునకు మహిమ తెచ్చుకొనమని వేడుకుంటున్నామయ్యా. ఎవరైతే చేయి చాపని స్థితిలో ఉన్నారో వారి యొక్క చెయ్యి కురచ కాకుండానట్లు యేసు నామములో బహుగా ఆశీర్వదిస్తున్నందుకై నీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకే వందనాలు. ఏ సమస్యలతో ఏ ఇబ్బందులతో నీ సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నారు తండ్రి, హృదయ భారము యావత్తు నీ తీర్చగలిగిన ఏకైక సర్వశక్తి కలిగిన దేవుడవు నీవై ఉన్నావు. నీ యొద్దకు వచ్చి ఉన్నామయ్యా. ఏ బిడ్డ కూడా కొదువ లేకుండా ఉండునట్లు సకల సమృద్ధి పదములో యేసు నామములో నిలుపుచున్నందుకే నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు నాయన. నీ వాడుకున్న నీ దాసును బట్టి నీకు వందనాలు. ఇంకా నువ్వు బహుగా నాయన ఫలించడి కొమ్మగా నాయన నీవు స్థిరపరుస్తున్నందుకు వందనాలు. నీ దాసురాలను బట్టి కూడా నీకు స్తోత్రములు. ఇరువురిని కూడా నాయన నీ సేవలో బహుబలముగా వాడుకొనుటకు నీవే శక్తిని కృమరిస్తున్నందుకు నీకు వందనాలు. వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకై మీకే వందనాలు. చక్కని కృపతో నాయన వారిని తృప్తి పరుస్తున్నందుకై వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నాయన తండ్రి గారిని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. మంచి ఆరోగ్యమును శక్తిని అనుగ్రహించినందుకు వందనాలు. ఇంకనూ ప్రభువా నూతనమైన కృపతో ఆత్మతో నింపి బహుబలముగా నాయన బిడ్డని స్థిరపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచుకొనమని వేడుకుంటున్నానయ్యా. నీ సేవ చేయించినటువంటి కుటుంబము నీ సంరక్షణ, నీ కాపుదల, నీ క్షేమము మెండుగా వారికి దయచేస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఎంతో మంది యవన బిడ్డలు నాయన నీ సేవలో వాడబడుతున్నారు. వారిని నాయన వారి కుటుంబాలను కూడా దీవించండి. ఇంకాను కూడా నాయన ఎంతగా ఎదుగుతూ ఉంటూ ఉండగా అంతగా నీలో తగ్గింపు కలిగి నీవు అనుగ్రహించే మహాకృపకు పాత్రులుగా వారిని చేసుకున్నామని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నాము. నీ కృపను బట్టి ఈ సమయం వరకు కూడా ఎంతో ఆసక్తితో ఉన్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచి నడిపిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ మరి ఒక తరుణము మిమ్మల్ని ఎదుర్కొనే పర్యాంతం వరకు మీ యొక్క ఉన్నతమైన మహాకృప మాలో ప్రతి ఒక్కరికి తోడయుండునుగాక అని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ఈ ప్రార్థన మీకు సమర్పించుకొని అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ